గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా డే వ్లాగ్ తీస్తామని అనుకుంటున్నాను అనమాట. సో ఏంటి వ్లాగ్ ఏంటంటే మార్నింగ్ నుంచి చాలా పనులు ఉంది ఇంట్లో. సో గుడ్డలన్నీ తీసి చాలా రోజులు అయిపోయిందని మడత పెడదామని చెప్పి అన్నీ తీసేసాను. అండ్ అందులో నిన్న మా అమ్మ వాళ్ళు వచ్చారనమాట. నిన్న ఏదో చిన్న పని పైన వాళ్ళు వేరే ఫంక్షన్ ఉంటే ఈరోజు వెళ్ళడానికి వచ్చారనమాట మా అమ్మ మా చెల్లి. సో ఈ వీడియోతో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఆ రూమ్ చూస్తూనే నాకు భయం వేస్తుంది. చూడండి ఎలా ఉందో చూడండి. అసలు ఇంకా చాలా పని ఉంది. వంట చేయాలి. టైం అయిపోయింది. అసలు 11 అయిపోయింది టైం. ఇప్పుడు 11 అవుతుంది టైము. అసలు కిచెన్ చూసి అసలు భయమే వేస్తుంది. అంత దరిద్రంగా ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా టిఫిన్ కూడా తినలేదు అసలు మేము. ఆనియన్ రైస్ చేశారనమాట. సో మీరు కూడా చూసేయండి. బ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా. అమ్మ వాళ్ళు నిన్న సాయంత్రం వచ్చారు. ఎందుకంటే ఈరోజు మా అమ్మ వాళ్ళ మా కూతురు గృహప్రవేశం అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాగే నెల్లూరుకి వెళ్ళిపోదామని చెప్పి బిడ్డూని తీసుకొని పోతుందన్నమాట ఈరోజు నెల్లూరుకి. వాడు అస్సలు గమ్ముగా ఉండట్లేదు. చాలా హెడ్ఏక్ తెప్పిస్తున్నాడు. నాకు చాలా పనులు ఉన్నాయి ఇంట్లో. ఒక 5 days అలాగా తీసుకొని పోతాను, ఎవరో ఒకరు వచ్చి తీసుకొని పోండి అని చెప్పి తీసుకొని పోతుంది. అలాగే బిట్టు గారిని స్కూల్కి పంపిద్దాం అంటే కుదరట్లేదు. రోజుకి అల్లరి ఎక్కువ అయిపోతుంది. చూడండి అసలు ఎలా చేస్తాడు. గమ్ముగానే ఉన్నాడు. కాసేపు కూడా గమ్ముగా ఉన్నాడు. ఇంకా అలాగనే అమ్మ వచ్చి ఇంకా దానికోసమనే వచ్చింది. సో అలాగే బిట్టుని కూడా తీసుకొని పోదామని చెప్పి అనింది. అండ్ అమ్మమ్మ వాళ్ళు కూడా వెళ్తారు. ఇప్పుడు కాదు, బట్ కొన్ని రోజులు ఒక 10 days తర్వాత వెళ్తారు వాళ్ళు కూడా. చూద్దాం. మా తాతయ్యకి ఇంకా లంచ్ టైం అయిపోయిందని చెప్పి ఇంకా తనకి హెల్త్ బాగాలేదు కదా. సో తను ఫాస్ట్గా చపాతీ చేసి పెట్టాను అనమాట. మా అమ్మమ్మ ఆల్రెడీ వెళ్ళేటప్పుడు బీరకాయ కూటు చేసిందనమాట, బీరకాయ కర్రీ లాగా. సో తనకి ఇంకా టైం అని చెప్పి పెట్టా. బిట్టు డ్యాన్స్ చూడండి. బిట్టు ఇటు తిరుక్కో. బ్యాగ్స్ అయితే ప్యాక్ అయిపోయింది. చూడండి వాళ్ళిద్దరు అసలుకి. బిట్టుదో అమ్మమ్మ. ఇప్పుడే వెళ్ళేసి వస్తున్నారనమాట. మా తాతయ్య చెప్తున్నాడు ఇలాగ వాటర్ ఒక చుక్క లేదు ఇంట్లో, ఎమర్జెన్సీకి ఎలా అని చెప్పి కన్నడలో చెప్తున్నాడు అనమాట. సో అందుకని ఫాస్ట్గా అండర్గ్రౌండ్ ఒకసారి చెక్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను నేను. మా ఇంటికి నామే వచ్చి వాటర్ ఉంటాయి ఖచ్చితంగా, మోటార్ ప్రాబ్లం అయి ఉంటుందని చెప్పింది. సరే ఒకసారి చెక్ చేద్దామని చెప్పి పోతే అది లాగడానికి ఏమీ లేదు అసలు. ఇంకా పక్కన ఇల్లు కడుతుంటే వాళ్ళని పిలిచామన్నమాట. వాళ్ళు వచ్చి లాగితే చూస్తే ఒక్క చుక్క లేదు వాటర్. అసలుకి ఇంటికి ఓనర్సే లేరు. అదే పెద్ద కష్టం మాకు. వాటర్ లేకపోతే చాలా కష్టం కదా ఇంట్లో. అసలు కంట్లు బట్టలు అన్నీ అలాగే ఉన్నాయి. ఎమర్జెన్సీకి వాటర్ కావాలి కాబట్టి పక్కింటి వాళ్ళని అడిగాము. ఒక 1/2 తర్వాత ట్యాంకర్ వచ్చిందనమాట. కింద ఫిల్ చేస్తూ ఉంది. అసలు ఇంట్లో బోర్ లేకపోతే చాలా కష్టం కదా అసలు. ఈరోజు అయితే అవస్థలు కాదు మాకు అసలు. కింద అసలుకి ఎన్ని రోజులైందో క్లీన్ చేసి అంత పాచిగా ఉంది అసలు. అది ఎప్పుడు క్లీన్ చేస్తారో ఏందో అలాగే పట్టేశారు వాటర్. విట్టుకొని చాకేసి తినిపించేసా. మా అమ్మమ్మ అంట్లు తోమేసింది.
బాయ్ బిట్టు. బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? బాయ్. నెల్లూరు. నెల్లూరు. అమ్మమ్మ. అమ్మ. ఇంకా అమ్మ వాళ్ళు టైం అయిపోయిందని స్టార్ట్ అయిపోయారనమాట. బస్ స్టాండ్లో బస్సు వచ్చేసిందని ఫాస్ట్గా పరిగెస్తున్నారు వాళ్ళు. బిట్టు బాయ్. ఇటు చూడు. బిట్టు బాయ్. చూడు బాయ్. ఐ లవ్ యూ. బిట్టడా బాయ్ నాన్న. వాడంతా బాగా బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మేము అసలు గుర్తురాము వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావాడు. సో ఈరోజు అయితే నా డే బ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బాయ్ గాయ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.